मैं सोचता हूँ कि ये सबसे बड़ा कारण है इन खतरनाक दिनों का और ऐसे बहुत ही డేంజరస్ టైమ్స్ కా ఇలాంటి అపాయకరమైన భయంకరమైన దినాలకు మరి ఇది సరైనదని నేను ఈ మాటను బట్టి తెలుస్తూ ఉంటున్నది. men shall be lovers of their own selves. మరి మనుషులు స్వార్థ ప్రియులు. मनुष्य अपने आप को इतना संतुष्ट करने की कोशिश करेगा कि वो किसी की भी नहीं सुनेगा. మరి మనుషులు తమను తాము ఎంతగా సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారంటే ఇంకెవ్వరి మాట కూడా వినరు. I have decided I don't want your consent. मैंने सोच लिया है, निर्णय ले लिया, मुझको आपका consent भी नहीं चाहिए. నేను నిర్ణయం తీసుకున్నాను, నేను ఆలోచించుకున్నాను, నీకు నీ యొక్క దాని ఆమోదము ఒప్పందం నాకు అవసరం లేదు. मैं ये मार्ग में जा रहा हूँ, चाहे आओ या ना आओ, मैं ऐसे ही चलता रहूंगा. నేను ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటున్నాను, నువ్వు వచ్చినా రాకపోయినా నేను అదే మార్గం గుండా వెళ్తాను. आप खुश हो या ना खुश हो मुझको मतलब नहीं, मैं तो बिल्कुल मजे में हूँ. మీకు సంతోషంగా ఉన్నా మీరు సంతోషం లేకపోయినా నాకు అవసరం లేదు, నేను మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నాను. Lovers of their own selves. కనుక మనుషులు స్వార్థ ప్రియులు, తమ స్వయాన్ని ప్రేమించుకునేవారు. यहाँ तक कि परमेश्वर के विषय में भी नहीं सोचते. మరి ఎంతవరకు అంటే దేవుని గురించి కూడా ఇంకా పట్టించుకోరు. प्रभु यीशु मसीह को एक बार सोचे. మరి ప్రభువు యేసు క్రీస్తు వారి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే वो कहता मैं हमेशा रात और दिन उन्हीं कामों को करता हूँ जिससे मेरा पिता प्रसन्न रहता है. మరి ఎల్లప్పుడూ నా తండ్రి దేని విషయమై సంతోషిస్తాడో అదే కార్యములు నేను చేతును అని ప్రభువు యేసు క్రీస్తు వారు చెప్పారు. कितना विपरीत है ये. దానికి ఇది ఎంత విరుద్ధంగా ఉంటుందో చూడండి. John's Gospel యోహాను సువార్త chapter 8 8వ అధ్యాయము verse 29. 29వ వచనం. देखिए प्रभु के अपने जीवन की गवाही है वो. ప్రభువు యేసు క్రీస్తు వారి జీవిత సాక్ష్యం అది. John's Gospel chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయము and verse 29. 29వ వచనం. చదవండి. 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. Always I do. ఎల్లప్పుడూ నేను ఆయనకి ఇష్టమైన కార్యం. कितनी सुंदर गवाही है. ఎంత సుందరమైన సాక్ష్యం ఇది. प्रभु यीशु मसीह ने अपने आप को प्रसन्न नहीं किया. కనుక ప్రభు యేసు క్రీస్తు వారు తను తాను సంతోషపెట్టుకోలేదు. The greatest reason for these dangerous times is because we have begun to love ourselves more than anything else. మరి మనలను మనము ఎక్కువగా మిగిలిన వాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించుకోవటాన్ని బట్టే ఈ యొక్క కాలాలు ఇంత భయంకరమైన రీతిగా అపాయకరమైనవై ఉంటున్నాయి. यही कारण है कि मैं जो कुछ करता हूँ वो पाप जैसे मुझको दिखाई नहीं देता. మరి నేను ఏదైతే చేస్తూ ఉంటున్నానో అది నాకు పాపంగా కనిపించట్లేదు. वो मुझको गलत भी महसूस नहीं हो रहा है. అది నాకు తప్పు పొరపాటు అనే రీతిగా నాకు అనిపించట్లేదు. अब वो व्यक्ति के बारे में देखते हैं, ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తాం, जो कब्रों में जीता था, అతడు సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. और उसके बारे में लिखा exceedingly fierce है वो. వారి గురించి మిగిలి ఉగ్రులైనందున అని రాయబడినది. वो क्या करता है, అతను ఏం చేస్తుంటున్నాడు, अपना भी नुकसान कर रहा है, తను తాను నష్టపరుచుకుంటూ ఉన్నాడు, और दूसरों का भी नुकसान करता है. ఇతరులను కూడా నష్టపెట్టేవాడిగా ఉంటున్నాడు. कितना भयानक है ये. ఎంత భయంకరమైన సంగతి. यदि आप मैं खुद अपना नुकसान करूं तो बात अलग है, लेकिन मैं दूसरों का भी नुकसान कर रहा हूं. నన్ను నేను నష్టపెట్టుకుంటే అది వేరే సంగతి, కానీ నేను ఇతరులను కూడా నష్టపెట్టేవాడిగా ఉండుట అదెంతో భయంకరమైనది. बस एक छोटी सी बात बताकर मैं बंद कर दूंगा. ఒక చిన్న మాటను నేను చెప్పి నేను ముగిస్తాను. प्रभु का एक सेवक है, దేవుని ఒక సేవకుడు ఉంటున్నారు. उसने एक प्रेयर रिक्वेस्ट भेजा मुझको. ఆయన నాకు ఒక ప్రార్థన విన్నపాన్ని పంపించినారు. पढ़कर मुझे बड़ा दुख हुआ. మరి చదివిన తర్వాత నాకు ఎంతో దుఃఖం అనిపించింది. और नीचे लिखता है, అయితే కింద రాయబడి ఉంటుంది, प्लीज अनाउंस इन द चर्च टू प्रे फॉर दिस मैटर. మరి ఈ విషయమై ప్రార్థించమని సంఘంలో మరి ప్రకటించండి అని చెప్పినాడు. मैं वो मैसेज पढ़ता हूं आपके ఆ యొక్క మరి మా వర్తమానాన్ని, ఆ మెసేజ్ని మీ కొరకే చదివి వినిపిస్తాను. Praise the Lord, brother. సోదరుడా, ప్రైజ్ ది లార్డ్. Especially pray for my son. ప్రత్యేకంగా నా కుమారుని కొరకు ప్రార్థించుము. He shows depression. అతడు ఎంతో నిరుత్సాహంలో మరి ఉంటూ ఉన్నాడు. Fierce anger. మరి ఎంతో మిగుల కోపంతో భయంతో ఉంటున్నాడు. Exceedingly fierce. మరి మిగుల ఉగ్రులైనని మరి ఆ సమాధిలో ఉన్నవాని గురించి రాయబడిన మాటే అది. Stubborn behavior. ఎంతో కఠినమైన ప్రవర్తన. Not eating food. ఆహారం భోజనం కూడా చేయట్లేదు. But cannot live without mobile. అయితే మొబైల్ లేకుండా మాత్రం ఉండలేకపోతుంటున్నాడు. Different counselors advise different opinion. మరి అనేక మంది సలహాదారులు అనేక రీతులుగా దానికి సలహా ఇస్తూ వచ్చినారు. Since yesterday I am fasting and praying. నిన్నట దినం నుంచి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. God gave me the key verse in 2 Chronicles 7:14. రెండవ దినవృత్తాంతములు
మరి 7వ అధ్యాయము 14వ వచనం ప్రభువు నాకు వాక్యాన్ని చూపించినాడు. Please, you may announce in the church to pray for him. That's all is my prayer request. మరి దయచేసి సంఘంలో ఈ ప్రకటన చేయండి, నా ఒక్క విన్నపము ఇదే ఉంటున్నది. क्योंकि आप उसको नाम से नहीं जानते हैं, लेकिन नाम नहीं बताऊंगा मैं. మీరు పేరుతో ఎరగరు కనుక నేను ఆ పేరు మీతో చెప్పట్లేదు. लेकिन पुराने भाई बहन सब उनको जानते हैं. పాత సోదరి సోదరులందరికీ ఆయన ఎరుగురు. What a terrible thing this mobile has become these days. ये मोबाइल कितना ज्यादा हमारे जीवनों को बर्बाद कर दिया, दूसरों को भी बर्बाद कर रहा है. మరి నేటి దినాల్లో ఈ మొబైల్ అనేది మన యొక్క జీవితాలను ఎంత నాశనం చేసిందంటే అంత మాత్రమే కాదు, ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తూ ఉంటున్నది. रवि जकरियास कहते हैं, రవి జకరియాస్ గారు అంటారు, एक बार वो फ्लाइट में जा रहे थे. ఆయన ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు एक बहुत बड़ी हस्ती के साथ उनका परिचय हुआ. మరి ఎంతో మరి హాస్యంతో ఒకరితో పరిచయం, हस्ती అంటే వెరీ స్టాల్వార్ట్, ఒక పెద్ద గొప్ప ఆయనకు పరిచయం ఏర్పడింది. वो एक लेडी है. ఆమె ఒక సహోదరి, हॉलीवुड की डिजिटल कैमरामैन है. वो हॉलीवुड की डिजिटल कैमरामैन है बोलते हैं. मतलब बहुत बड़ा टेक्निकल के हिसाब से देखा जाए तो बहुत बड़ा टेक्नीशियन है वो. మరి హాలీవుడ్ సినిమాలు తీసేటప్పుడు ఆ డిజిటల్ కెమెరామ్యాన్ ఆమె మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆమె. वो जब मालूम की कि ये एक क्रिश्चियन प्रीचर है, ఎప్పుడైతే ఈయన ఒక క్రైస్తవ ప్రచారకుడు అని ఆమె తెలుసుకున్నదో, वो कह रही थी, ఆమె అంటున్నది, the time has come for us to think about it. మేము ఆలోచన చేసుకునే సమయం వచ్చినది. Looking at our young people, మా యొక్క యవనస్తులను చూచి, what have we invented? మేము ఏమేం కనిపెట్టాం, क्या हमने आविष्कार किया. మేము ఏమేం కనిపెట్టాం. रवि जकरिया सोच रहा था क्या आविष्कार हमने किया. అప్పుడు రవి చక్రేష్ గారు ఆలోచిస్తున్నారు, ఏం కనిపెట్టారా. वो अपने पर्स में से मोबाइल निकाल कर दिखा रही है. ఆమె తన పర్సులో నుంచి మొబైల్ తీసి చూపిస్తుంది. दुनिया भर में माता पिता अपने बच्चों के लिए रो रहे हैं, what have we invented. क्या आविष्कार किया हमने, इतना खतरनाक है, एक्सीडिंगली फियर्स. और वो लड़का देखिए मुश्किल से 19-20 साल का है, डिप्रेशन में है, फियर्स, एंगर, स्टबर्न बिहेवियर, खाना नहीं खा रहा लेकिन इसके बिना जी नहीं सकता है. కనుక ఆమె అంటూ ఉన్నది, ఈ దినాల్లో మేము కలవరంలో ఉంటున్నాడు, ఎంతో మిగుల ఉగ్రు కోపంగా ఉంటూ ఉన్నాడు, భోజనం కూడా చేయకుండా ఉంటున్నాడు, ఆ మొబైల్ లేకుండా ఉండలేకపోతుంటున్నాడు. कितना भयानक है ये. ఎంత భయంకరమైన విషయం అది. इसकी उपयोगिता भी है, దాని వలన ఉపయోగం ఉన్నది, लेकिन उसके द्वारा शैतान ने व्यर्थ रूप से कितने जीवनों को बर्बाद कर అయితే दिया. సాతాను వ్యర్థమైన వాటి ద్వారా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తూ ఉంటున్నాడు. एक ह्यूमर के रूप में మరి ఒక హాస్యాస్పదంగా पाकिस्तान के एक व्यक्ति ने कहा, పాకిస్తాన్లో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, इंडिया यदि हमारे पर बम मारेगा तो हम भी कुछ कर देंगे. ఒకవేళ భారతదేశం మా మీద కానీ బాంబు వేస్తే మేము కూడా ఏదైనా చేస్తాం. तो इंडिया वाला कहता है, అప్పుడు ఈ భారతదేశం వారు అంటున్నారు, हमारी जनसंख्या कितनी मालूम आपको. మేము ఎంతమంది ఉన్నామో మా జనసంఖ్య ఎంతో తెలుసా. अरे तुम्हारे देश की जितनी आबादी है, మీ దేశంలో पॉपुलेशन ऑफ योर कंट्री, మీ యొక్క దేశ జనాభా ఎంతమంది అయితే ఉన్నారో उतने लोग तो फ्री वाईफाई के चक्कर में टावर के नीचे बैठे रहते हमारे इंडिया में. మా భారతదేశం, हमारे देश की आबादी जितनी है उतने लोग तो फ्री वाईफाई के चक्कर में बैठे रहते हैं. इतने हाथ हमारे पास है. మా దేశంలో అయితే మరి ఉచితంగా వైఫై దొరుకుతుంది, ఆ టవర్ల యొద్ద ఎంతమంది ఉంటారో అంతమంది కలిపితే మీ దేశ జనాభా ఉండదు అని అంటున్నారు. वो तो हंसते हुए बोला, ఆయన అయితే నవ్వమని చెప్తున్నాడు కానీ याद रखिए कितने लोग इसके कारण बर्बाद हो जा रहे हैं. మరి జ్ఞాపకం పెట్టుకోండి, దీన్ని బట్టి ఎంతమంది పాడైపోతూ ఉంటున్నారు. सो बी केयरफुल. ये जो खतरनाक दिन आ गए हैं उसमें से ये भी एक है, मनुष्य ने इन्वेंट किया है, इसके बंधन से, इसके प्रकोप से बचे रहें. కనుక ఈ అంత్య దినాలు ఎంతో అపాయకరమైన దినాలు అయింటుండగా మనుషులు ఎంత స్వార్థపరులు అయిపోయినారంటే మరి ఈ మొబైల్ విషయంలో కూడా మరి జాగ్రత్త కలిగి ఉండండి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతూ ఉంటున్నాయి. 4 बात आप नहीं कर सकते. మరి 4 things you cannot do if you get involved with this mobile more. మరి 4 విషయాలు మీరు చేయలేరు ఒకవేళ ఈ మొబైల్ మీకు లేకపోతే. मैं खम्मम गया था. ఒకసారి నేను ఖమ్మం వెళ్ళాను. मैं संदेश नहीं दूंगा अभी क्योंकि आप सब थके हुए हैं. నేను మీకు These are all very wonderful lessons. వర్తమానం ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పటికే మీరు అలసిపోయి ఉంటున్నారు. అయితే ఇవి ఎంతో అవసరమైనవి సంగతులు కనుక నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. खम्मम गया था मैं. ఒకసారి నేను ఖమ్మం వెళ్ళాను. मैं भाई सत्यवेदम से पूछा, సోదరులు సత్యవేదం గారిని నేను అడిగాను,
भाई जी हमारे नॉर्थ इंडिया में तो लोग इसके बहुत ही गुलाम बन चुके हैं, साउथ में कैसे हालत है? నేను అన్నాను సోదరా, మా ఉత్తర భారతదేశంలో అయితే మరి చాలామంది ఈ మొబైల్కి బానిసలు అయిపోయారు. దక్షిణ భారతదేశంలో అంటే ఏ రీతిగా ఉంది పరిస్థితి అని అడిగాను. अरे पॉल मैं क्या बोलूं बोलता है. అంటే సోదర పాల్ నేనేం చెప్పను అని అన్నారు. 6 साल का लड़का, 6 సంవత్సరాల పిల్లవాడు, उसी के असेंबली का, उन्हीं के असेंबली का, వారి సంఘానికి చెందినవాడే. वो मोबाइल ऐसा कान में रख के वो उड़ते हुए बाहर चला गया. ఆ మొబైల్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడంట. उसको देखकर सत्यवेदం भाई अब हैरान हो गए. ఆ చిన్న పిల్లవాడిని చూసి మరి సత్యవేదం అంకుల్ గారు ఎంతో కలవరపడ్డారు. तो ये दरवाजे से वो गए, वो लड़के ఎక్కువగా వాడితే 4 విషయాలు జరగవు. You cannot think. మీరు ఆలోచించలేరు. You will lose your understanding. మీ యొక్క గ్రహింపును కోల్పోతారు. You cannot reason a matter. उसको तर्क वितर्क करके समझ भी नहीं सकते. ఒక విషయాన్ని మీరు ఎక్కువగా దాన్ని తర్కించలేరు, దాన్ని తెలుసుకోలేరు. You cannot make a choice. మీరు మీ అంతట మీరు నిర్ణయం తీసుకోలేరు. किसी ने अपने इंफॉर्मेशन को आपके बुद्धि में भर, आपके माइंड में भर दिया है. ఎవరో వారికి చెందిన సమాచారాన్ని మీ యొక్క మనసులో నింపివేస్తుంటున్నారు. आपने नहीं सोचा. మీరు ఆలోచించలేదు. आपने उसको चूज भी नहीं किए. మీరు దాన్ని ఎంపిక కూడా చేసుకోలేదు. कोई नेमलेस फेसलेस व्यक्ति है, उसके इंफॉर्मेशन को आप रात और दिन भर भर के यू आर नॉट एबल टू थिंक, यू आर नॉट एबल टू अंडरस्टैंड, यू आर नॉट एबल टू रीजन, यू आर नॉट एबल टू इवन मेक अ चॉइस. కనుక ఈ ఇంటర్నెట్ లో మొబైల్లో ఎవరో ఏదో వ్యక్తి ఏదో చెప్తూ ఉంటాడు, దాన్ని మీరు మీ బుర్రలో ఎక్కించేసుకొని మీ అంతటగా మీరు ఆలోచించలేరు, మీ అంతటగా మీరు గ్రహించలేరు, మీ అంతటగా మీరు ఎంపిక చేసుకోలేరు, మీ అంతటగా మీరు దాని విషయం ఏమాత్రము సలహా లేని వారుగా ఉంటున్నారు. कभी कभी ऐसा भी देखने में आया कि यहाँ पर बैठे बैठे भी हमारे कुछ भाई बहन लोग इसके ऊपर कुछ करते रहते हैं. మరి ఇక్కడ కూడా కొంతమంది మన కూర్చున్నప్పుడు కొంతమంది సోదరులు మొబైల్ తీసి దాన్ని ఏదో నొక్కుతూ ఉంటారు. मैसेज अच्छा नहीं लगा, चैटिंग उससे अच्छा है. మరి వర్తమానం మంచిగా అనిపించలేదు కనుక మాకు అక్కడ చాటింగ్ చేసుకోవడం ఎంత మంచిగా ఉంది. कुछ जवान लोग इसमें से गीत गाते हैं. కొంతమంది మరి దీంట్లో నుంచి పాటలు పాడుతూ ఉంటారు. आपको गीत गाने की जरूरत नहीं इसमें से. దీంట్లో నుంచి పాటలు తీసి పాడవలసిన అవసరం లేదు. हमारे पास गीत किताब है, మనకి పాటల పుస్తకాలు ఉన్నాయి. आप बुक रूम से खरीदिए. మరి బుక్ రూమ్ నుంచి కొనుక్కోండి. और 80 रुपए केवल उसकी कीमत है. కానీ మరి కేవలం 80 రూపాయలే. और बच्चों को भी खरीद कर दीजिए. పిల్లలకు కూడా కొనిపెట్టి ఇవ్వండి. और गीत किताब से आप गीत गाते रहिए. కనుక పాటల పుస్తకంలో నుంచి తెరిచి మీ పాటలు పాడండి. एक ने कहा ఎవరు ये అన్నారు, होली बाइबल है, ఇది పరిశుద్ధమైన బైబిలు, बट दिस इज नॉट अ होली मोबाइल. అయితే ఇది పరిశుద్ధమైన మొబైల్ కాదు. सो बहुत सारी बात सीखने को मिल रही है, सब कुछ मालूम है, लेकिन प्रभु अनुग्रह दे इसके बंधन से छुटकारा पाने के लिए. కనుక మనకు అనేక విషయాలు తెలుసు, అనేక విషయాలు మనకు వినబడుతూ ఉంటున్నాయి. అయితే ప్రభు మనకు కృప చూపించి ఈ మొబైల్ యొక్క బంధకాల నుంచి ప్రభు మనకు విడుదల అనుగ్రహించును గాక. और जो व्यर्थ बातें हैं, కనుక ఏదైతే వ్యర్థమైన విషయాలు ఉంటున్నాయో, और जो संसार की बातें हैं, ఏదైతే ఈ లోక సంబంధమైన విషయాలు ఉంటున్నాయో, उससे भी बचे रहने के लिए प्रभु हमारी मदद करे. వాటి నుంచి మనం తప్పింపడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. Exceedingly dangerous days, and the prime reason for these days being dangerous is because the love of self. कनका बस मैं अपनी करूंगा, मुझको कोई परवाह नहीं तुम क्या बोलते हो, क्या सोचते हो.